నిజం చెప్పులేసుకునేటప్పుడు అబద్ధం 6 రోజులు తిరిగొస్తుందంటారు. మనం పదే పదే పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లు నోటి మాటగా వందల కొద్దీ చెప్పేటప్పుడు, దాని తర్వాతొచ్చే మాటల గురించి మర్చిపోతున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న మన జీఎస్‌టీపీ బేస్ 2025, 26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి. ఏడాది ఏకంగా 17% వృద్ధి చేసేస్తాం. 18 నెలల కష్టపడిపోయే ఆర్థికానికి ఊపిరి పోసేసాం. వైకాపా 7,00,000 కోట్లు విధ్వంసం చేసింది. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన చెప్పేటటువంటి మాటలు జనాలు ఎవ్వడికి లెక్కలు తెలియవు కాబట్టి మాట్లాడతారా? లేపోతే మనకు అమ్ముడుపోయిన మీడియా ఉంది కాబట్టి ఎలా రాసేసినా పర్లేదనుకుంటారా? లెక్కలు జనానికి తెలియవు కాబట్టి మిగతా మీడియా ఎట్టాగూ రాయదు కాబట్టి ఏం చేసినా పర్లేదని రాసేస్తారా అన్నటువంటిదే ఇక్కడ అర్థం కానిది. ఒక్కసారి ఒరిజినల్ లెక్కలు చూద్దాం. దాని ప్రకారం చూసినా ఎట్లా ఉంటుంది అన్నటువంటి పాయింట్‌కి ఒక్కసారి వెరిఫై చేసుకుంటే స్పష్టత వచ్చేస్తుంది గదా! బాబు గారు రాకముందు, బాబు గారు వచ్చాక ఉన్నటువంటి, బాబు గారు ఎళ్ళిపోయాక ఉన్నటువంటి లెక్క. ఇది అధికారిక లెక్కలు. ఆన్ రికార్డ్ లెక్కలు. ఏదైతే ఏది 2 ఏళ్ల కరోనా వచ్చినా కూడా జరిగినటువంటి పరిణామాలు. స్థూల ఉత్పత్తి జీఎస్‌డీపీ బాబు గారు చెప్పినట్టు, బాబు గారు 2019లో దిగిపోయే నాటికి 8.73 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జీఎస్‌డీపీ స్థూల ఉత్పత్తి. మరి జగన్ టైంలో 14.22 లక్షల కోట్లు. అంటే పెరిగినట్టా? తగ్గినట్టా? 7 లక్షల కోట్లు అంటే ఏమవ్వాలప్పుడు? 1,00,000 కోట్లకు పడిపోయిందా? ఇది ఒక సమస్య. రెండోది, జగన్ పాలన చివరి ఏడాదిలో 14.22 లక్షల కోట్లు వచ్చిందన్న దాన్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు, మార్చేస్తున్నారు. అదేమంటే ఇంకెక్కువ ఊహించారట. అదేంటి విచిత్రమో అర్థం కాదు. ఆయనదేమో ఆ రేంజ్‌లో ఉంటది. 8.73 లక్షల కోట్లు. అట్లాంటిది ఆయన ఇట్లాగ లెక్క. ఇంకోటి, రాష్ట్ర స్థూలోత్పత్తి జీఎస్‌డీపీ బాబు పాలనలో పెరిగింది 3,48,745 కోట్లయితే, ఏది ఆయన 5 ఏళ్లలో, జగన్ టైంలో 4,96,255 కోట్లు పెరిగిందే. మరి అప్పుడు 7 లక్షల కోట్ల నష్టం ఏంటి? అంటే నేను అనుకున్నాను నేనే కంటిన్యూ అయితే 10 లక్షల కోట్లు వచ్చేద్దని. కానీ జగన్ 4 లక్షలు సంపాదించాడు కాబట్టి మిగతాది లాస్ అయినట్టా? ఇదెక్కడ విచిత్రం? ఇకపోతే దేశ స్థూలోత్పత్తిలో ఏపీ స్థూలోత్పత్తి జీఎస్‌డీపీ చూస్తే 2014-19 మధ్య బాబు గారి హయాంలో 4.45%. అదే జగన్ టైంలో 4.82%. మరి పెరిగిందే కానీ తగ్గలేదే దేశం కౌంట్లో చూసుకున్నా సరే. ఇకపోతే సొంత ఆదాయం 2018-19లో ఆంధ్రప్రదేశ్‌కి దిగిపోయినాటి బాబు గారు 58,107 కోట్లు. బడ్జెట్‌లో లెక్కల్లోనే ఉంది. అదే జగన్ వచ్చిన తర్వాత 23-24 దిగిపోయినాటికి 92,978 కోట్లు. మరి ఆదాయం పెరిగినట్టా? తగ్గినట్టా? మరి 7 లక్షల కోట్ల నష్టం ఎక్కడా? ఇకపోతే అభివృద్ధి కోసం మూలధనం బాబు పాలనలో 69,303 కోట్లు అని చెప్తే, లేదు మా హయాంలో 78,164 అని వైసీపీ చెప్పుద్ది. నేను దాంట్లో క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే మూలధనం ఏమంటే పెట్టుబడి, దాని ద్వారా వచ్చే ఆదాయం. అది ఎంతవరకు నిజమన్నది చెప్పలేం, కాగితాల మీద రాస్తుంటారు కాబట్టి. లేకపోతే పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే బాబు పాలనలో 11.92% ఉంది, జగన్ టైంలో 12.61% ఉంది. తలసరి ఆదాయం బాబు పాలనలో 60,128 ఉంది, జగన్ టైంలో 77,610 వచ్చింది. మరి లాస్ ఎక్కడి నుంచి అయినట్టు? ఇకపోతే అప్పు సరే 14 లక్షల కోట్లు అని చెప్పారు జగన్ది. 14.5 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు, తర్వాత లెక్కలో చూస్తే 7 లక్షల కోట్లు చెప్తున్నారు. ఏది నిజమనాలా? ఇప్పుడు విధ్వంసాలు ఈ లెక్కల్లో ఇది ఓకే, పోనీ అసలు జగన్ చాలా దుర్మార్గుడు, రాక్షసుడే, నో డౌట్. మనం అదే ఒప్పేసుకుందాం, సర్టిఫికెట్ కూడా ఇచ్చేద్దాం. జగన్ ఏడాదికి ఒక 45,000 కోట్ల నుంచి 65,000 కోట్లు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, నాన్ డీబీటీ 2 కోణాల్లో ఇచ్చుకొచ్చాడు. 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు పెట్టేసి నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని. సోమరిపోతులు చేశాడని మనమే కదా విమర్శించాం. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా. ఆ రోజున జగను నవరత్నాలు మొదటేడాదే అమలు చేసేసాడు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ 5 ఏళ్లలో 5 ఏళ్లుగా కట్టేశాడు. మొదటి ఏడాది నుంచే కట్టేశాడు. చేయూత కింద డబ్బులు ఇచ్చాడు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అని డబ్బులు ఇచ్చాడు. ఇళ్ళకి స్థలాలు కొనిచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడు. ఇవన్నీ ఏమైపోయినాయి మనవి? టిట్కో ఇళ్ళు ఆనాడు పూర్తి కాల, ఇప్పటికీ పూర్తి కాల. అట్లాగే అప్పుడు ఇచ్చినటువంటి స్థలాలను ఇప్పుడు మనం వదిలేస్తున్నాం తప్పించి పూర్తి చేయట్లేదు. వాళ్ళుగా కట్టుకున్న ఇళ్ళని మనం ఇనాగరేషన్ చేసేసాం, అంతా అయిపోయింది. అంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఓకే, ఇప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాం, గతంతో పోల్చుకుంటే విపరీతమైన ఎదుగుదల ఉంది. మహిళకి ఆ 1,500 ఏదో ఇస్తామన్నాం కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే
కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగి ఉన్నాయి, ఎందుకు తగ్గించలేకపోయాం? అది కూడా వాళ్ళు ఎవరు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తగ్గించమంటే తగ్గించడం తప్పించి మనంగా ఎందుకు తగ్గించట్లేదు? లేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ముందు వసతి దీవెన ఎందుకు ఇవ్వట్లేదు? 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? కొత్తగా వచ్చినటువంటి వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు 18 నెలల్లో అక్కడికి కూడా కొత్తగా ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇవన్నీ ఏంటి లెక్క? డబ్బులు పెరిగిపోయినాయి అంటున్నాం కదా, జగన్ విధ్వంసం చేస్తే కాపాడేసామంటున్నాం కదా, అతను ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? నవరత్నాలు అతను ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మొదలేడాది ఏమి ఇవ్వలేదే పోని, ఆ విధంగా చూసుకుని 65,000 కోట్లు మిగిలినయే. మరి ఇంకేమి చేస్తున్నట్టు మనం?